శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి నమస్కరిస్తూ నా పేరు త్రైతేశ్వరి, నాది పాలూరు గ్రామము. ఇప్పుడు నేను ద్వితీయ గ్రంథములోని మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనము చెప్పబోతున్నాను. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. దీని వివరము: తల్లిదండ్రులు తమ బిడ్డలను ప్రేమించుట సహజమే. అలాగే పిల్లలు కూడా తమ తల్లిదండ్రులను ప్రేమించుట సహజమే. ఎక్కువ ప్రేమ వీరి మధ్యనే ఉండును. తల్లిదండ్రులకు తమ బిడ్డల మీద ఉన్నంత ప్రేమ ప్రపంచములో దేని మీద ఉండదు. మనిషి మెదడులో ఉన్న గుణముల ప్రభావము ఇలాగే ఉండును. అయితే ప్రపంచములో ఉన్న అత్యంత ప్రేమ దేవుని మీద, జ్ఞానము మీద ఉన్నప్పుడే మనిషి ప్రపంచము వైపు పోకుండా జ్ఞానము వైపు పోగలడు. అట్లు కాకుండా జ్ఞానము కంటే ఎక్కువ ప్రేమ దేని మీదైనా ఉండినా వాడు జ్ఞానము వైపు పోజాలడు. మనిషిలో 6 మంచి గుణములు, 6 చెడు గుణములు ఉండును. మంచి చెడు గుణములు రెండు బంగారు ఇనుప సంకెళ్ళ వంటివి. సంకెళ్ళు ఏ లోహముతో తయారైనా మనిషిని బంధించుటకే అన్నట్లు గుణములలో మంచిదైన ప్రేమ, చెడుదైన అసూయ రెండు మనిషిని జ్ఞానము వైపు పోనివ్వవు. గుణముల కంటే మించినది జ్ఞానము మీద శ్రద్ధ అని తెలియవలెను. చెడు గుణములు వరుసగా ఇలా కలవు: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర. అలాగే మంచి గుణములు వరుసగా ఇలా కలవు: దాన, దయ, ఔదార్య, వైరాగ్య, వినయ, ప్రేమలని తెలియవలెను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదములు.